لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. మరి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు. వలకద బఅసన ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు ప్రతి జాతి వారి వద్దకు దైవ ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ లోకాన్ని చూసి మురిసిపోతామన్నారో, ఏ జీవితం కోసం మీరు ఆరాటపడుతున్నారో, ఒక రోజున నీ గుండె ఆగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది, నరుగులు తీసుకుని వెళ్ళి ఊరు బిడ్డ కాటిలో పూడ్చి పెడతారు. కట్టుకున్న భార్య రాదు, కడుపున పుట్టిన బిడ్డలు రారు, తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు రారు. ఒక్కడిగా వచ్చావు, ఒక్కడిగానే పోతావు, అసలైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పడానికే దైవ ప్రవక్తలు వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ముఖామి ముహమ్మద్ని అలంకరించేవారు, చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్.